ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ మరో 8 రోజుల్లో ముగియబోతోంది. దీంతో భక్తులు మహాకుంభమేళాకి పోటెత్తుతున్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన వేడుక కావడంతో ప్రయాగ్రాజ్కి భక్తుల తాకిడి బాగా పెరుగుతోంది. చిన్న పెద్ద ముసలి ముతక సెలబ్రిటీస్ సైతం ప్రయాగ్రాజ్కి పయనమవుతున్నారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తమ పాపాలు కడిగేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది మహాకుంభమేళాలో మెరిశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు మహాకుంభమేళాలో సందడి చేశారు. గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ నేడు కుటుంబ సమేతంగా మహాకుంభమేళాకు చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు. పవన్ తో ఆయన భార్య లెజోనోవా, కొడుకు అఖీరా కూడా ఉన్నారు. వీరితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పవిత్ర స్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ తో పాటు అఖీరా నందన్ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు అఖీరా తండ్రితో కలిసి తిరిగింది చాలా తక్కువ. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎంగా మారారో అప్పటి నుంచి అఖీరాను పక్కనే ఉంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా అఖీరా తండ్రి పక్కనే ఉంటున్నారు. ఇప్పటి వరకు అఖీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి అతని లుక్ చూసి కన్ఫర్మ్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు అని నమ్మకమైతే వచ్చేసింది. ఇక పవన్ మాజీ భార్య రేణు భర్త నుంచి విడిపోయినా కూడా బిడ్డల్ని మాత్రం తండ్రికి దూరం కానివ్వలేదు. ఈ మధ్యనే తల్లి చెల్లితో కలిసి కాశీయాత్రకు వెళ్లిన అఖీరా ఇప్పుడు తండ్రితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో భాగమయ్యారు. ఇక తండ్రి కొడుకులిద్దరిని ఇలా చూస్తుంటే మెగా ఫ్యాన్స్ సంతోషంతో గెంతులేస్తున్నారు. ఇక అఖీరా టాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చు అని కూడా టాక్. అఖీరా హీరో అవ్వాలి అనుకుంటే తనకేం అభ్యంతరం లేదు అని రేణు చెప్పింది. అయితే ఇప్పటి వరకు అఖీరాకి మ్యూజిక్ పై తప్ప యాక్టింగ్ పై అంత ఇంట్రెస్ట్ లేదు అని కూడా రేణు చెప్పింది. ఇప్పటి వరకు అఖీరా ఫొటోస్ చాలా రేర్ గా బయటకు వచ్చేవి. కానీ ఈ ఆధ్యాత్మిక పర్యటన కారణంగా పవన్ వారసుడు రోజు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తండ్రిని డామినేట్ చేస్తున్నారు. త్వరగా ఇండస్ట్రీకి వస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి పవన్ వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే డైరెక్టర్ ఎవరో చూడాలి మరి.